సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ అక్వేరియం. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ అక్వేరియంలో ఫిషెస్కి ఎలా ఫుడ్ వేయాలి, ఇదేంటారా ఫుడ్ ఎలా వేయాలా అన్నది కూడా చెప్తున్నారు, మాకు తెలీదా ఏంటి అని అనుకుంటున్నారు. సో మా షాప్కి వచ్చే కస్టమర్స్ ఎలా అడుగుతారంటే, మేడం మా అక్వేరియంలో చాలా ఫిషెస్ ఉన్నాయి, మేము ఫుడ్ వేస్తున్నాము కానీ ఒకటే ఫిష్ వచ్చి తినేస్తుంది, మిగిలిన అస్సలు తినలేకపోతున్నాయి. లేదా మా అక్వేరియంలో చాలా ఫిషెస్ ఉన్నాయి, ఒక ఫిషే పెద్దగా ఉంది అన్నిటి మీద, అదే ఫుడ్ అంతా తినేస్తుంది, మిగిలిన వాటికి అందట్లేదు, ఎన్నిసార్లు వేసినా పెద్ద ఫిషే తినేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు అనమాట. సో వాటికి సొల్యూషన్ చెప్తాను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైనా ఫిష్కి ఫుడ్ వేస్తే మీ అక్వేరియంలో ఉన్న ఆక్సిజన్ సిస్టమ్ని ఆపేయండి. ఎందుకు ఆపేయాలంటే, ఆక్సిజన్ సిస్టమ్ వల్ల వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది, దానివల్ల ఫిష్కి ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో చూసారు కదా, నేను ఆపిన స్విచ్ ఏంటంటే మా షాప్లో ఉన్న మెయిన్ ఆక్సిజన్ స్విచ్ అనమాట. అది ఆపేమంటే ప్రతి ట్యాంక్లో ఆక్సిజన్ ఆగిపోతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ని ఆపేయాలి, లైట్ ఆన్లో ఉన్నా పర్వాలేదు. సో చూసారు కదా, ఫుడ్ మేము షాప్లో వాడే ఫుడ్ ఫిషెస్కి ఆప్టిమమ్ 3-in-1 ద బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. అది చూసారు కదా, వాటర్ ఎంత స్టేబుల్గా ఉందో, ఫ్లో లేకుండా. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పిల్లెట్స్ తీసుకోండి, చేతిలో కొన్ని తీసుకొని ఒకే దగ్గర గుంపుగా ఇలా పడేయకుండా స్ప్రెడ్ చేయండి వాటర్లో. నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేశారంటే ప్రతి ఫిష్కి మీకు ఫుడ్ అనేది దొరుకుతుంది. ఏదో పడేస్తున్నామో, ఏదో టైంకి వీటికి ఎంత వేసేయాలి ఏదో ఆ ఇంటెన్షన్తో వెయ్యొద్దు. ఫిష్కి అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి, కొంచెం వాటికి కేర్ చూపించి, మీ లవ్, ఎఫెక్షన్, ఆ కేర్ అన్నీ చూపించి ఫుడ్ వేయండి. అవి కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. ఏదో ఫుడ్ వేసేస్తున్నాం కదా అని చెప్పేసి మాత్రం అస్సలు పడేయకండి. చూసారు కదా ఎంత చక్కగా తింటున్నాయో, ప్రతి దానికి ఫుడ్ దొరుకుతుంది. మీ అక్వేరియంలో కానీ ఒకటే పెద్ద ఫిష్ ఉన్నాయి, మిగిలినవన్నీ చిన్న ఫిషెస్ ఉంటాయి, ఒకే దగ్గర గుంపులా పడేయకుండా ఫుడ్ని ఒక దగ్గర ఎక్కువ వేయండి, మిగిలిన వాటర్లోని మిగిలిన ఫుడ్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే గుంపుగా పడిన దగ్గర పెద్ద ఫిష్ వచ్చి తింటుంది, మిగిలిన స్ప్రెడ్ చేసిన దగ్గర చిన్న ఫిషెస్ వచ్చి తింటాయి. ఎందుకంటే గుంపుగా ఉన్న ఫుడ్ని మాత్రమే పెద్ద ఫిష్ తింటుంది. ఎందుకంటే అక్కడక్కడ జల్లేరు అనుకోండి, ఆ ఫిష్ ఎలాగో తినలేదు, గుంపుగా ఎక్కడైతే ఫుడ్ దొరుకుతుందో అక్కడికే వస్తుంది ఫిష్. చిన్న చిన్న ఫిషెస్ ఏంటి, వాడికి ఒక్క పిల్లెట్ నోట్కి వచ్చినా చాలు. సో అలా స్ప్రెడ్ చేసిన దగ్గరికి చిన్న ఫిషెస్ వస్తాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ టైం వేయగానే ఫుడ్ అయిపోయింది అనుకుంటే సెకండ్ టైం కొంచెం పిల్లెట్స్ తీసుకోండి, మళ్ళీ స్ప్రెడ్ చేసి వేయండి. సెకండ్ టైం కూడా తినేసేయండి, థర్డ్ టైం కూడా అలాగే చేయండి, ఫోర్త్ టైం కూడా అలాగే చేయండి. కొంచెం మీ టైం అనేది కొంచెం ఒక 5 minutes అండి, ఎంతసేపు వాటికి ఫుడ్ వేయడానికి ఒక్క 5 minutes స్పేర్ చేయండి. అలా 3 to 4 times వేయండి. ఫోర్త్ టైం కల్లా అవి తినకుండా ఇంకా ఆపేసాయనుకోండి, పైన తేలుతున్న ఫుడ్ని నెట్తో బయటకు తీసేసి ఇంకా బయట పెట్టేసుకోండి అన్నిటిని. సో చూసారు కదా, నాకైతే 3 times వేయాల్సి వచ్చింది ఫుడ్ని. నాకు థర్డ్ టైంకి, ఫోర్త్ టైంకి వేసే అవకాశం కూడా నాకు లేదు. థర్డ్ టైంలోనే అవి చాలా స్లో అయిపోయి తినడంలో. అవి ఎప్పుడైతే తినేసాయో మీరు ఆక్సిజన్ని ఆన్ చేసేసుకోండి.